ఏదో అనుకుంటున్నారు కానీ కొండ ఎక్కే పాత్ ఊరయ్యో ఈ దారేందయ్యో ఎంత ఉందో. వీళ్ళు వచ్చేసారు వీళ్ళు మాట ఇటే వెళ్ళాలా? చాలా కష్టం బ్రో. వెళ్ళాలి మరి రే ఇంటి కూడా వెళ్ళొచ్చాము రా. రోడ్డు బాగుందిరా రామచంద్ర పులుసు దారిపోతుంది. రామచంద్ర వెళ్ళొచ్చు. 400 meters more. ఏం చేస్తాడు జాగ్రత్త. అదే మాటలు చెప్పాము. న్యాచురల్ వాటర్ ఈ పైన వాటర్ తాగాలి అంటే మనం తెచ్చుకున్న వాటర్ అయిపోతే న్యాచురల్ వాటర్ ఉన్నాయి అవైలబుల్గా. కానీ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్వైజ్ ఏంటంటే అవే తాగమని. మేము ఇంకా ఏం తినలేదు, మేము తాగలేదు కానీ మా వాటర్ అక్కడ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వస్తున్నాం. మా వాళ్ళు ఆడే ఉన్నారు. మీరు అందరూ వీడియోలో పడుతున్నారా? ఇంతే. ఇవేవి చూపెత్త. చాలా స్పీడ్గా వచ్చేసావే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్పీడ్గా వస్తావని. ఈ వాటర్ ఇటు వెళ్తున్నాయి కదా, ఇవే వాటర్ ఫాల్స్ అవుతాయి అన్నమాట. ఈ ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంది. దీనిలోనే ఎలా ఉందంటే వాటర్ ఫాల్స్ విత్ వాటర్ ఫాల్స్ చాలా కష్టం. ఇంకా విత్ రెయిన్తో విత్ రెయిన్తో షూస్ జారిపోవడం ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో త్రూ అవుట్ ది పాత్ ఫ్రమ్ హియర్ వీ నీడ్ టు ట్రావెల్ విత్ ది వాటర్ ఉంది. వేరే ఆప్షన్ లేదంట. సో మీకు యాక్చువల్గా నేనే పడబోతున్నాను కదా. ఇటు నుంచి వెళ్ళి ఇక్కడికి నుంచి కిందకి వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. అటు ఈ వాటర్ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాయి. దీని సోర్స్ పాయింట్కి మనం వెళ్దాం. ఏదో యావరేజ్గా పడుతున్నట్టు ఆల్మోస్ట్ 70% ఎక్కాక మాకు దొరికిన వ్యూ ఇది. ఇంకా అదిగో పెద్ద కనిపిస్తున్నాడు కదా, ఇంకా పైన పాత అంతా ఎక్కాలి. ఆ వెనక దూరంగా ఒక గ్యాంగ్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది లేదా? కూల్. మనోడు వచ్చేసారు ఇప్పుడు. మళ్ళీ అంత దూరం వెళ్ళాలి. సో యాక్చువల్లీ అక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వాటర్ అనమాట. పైనుంచి ఫాల్స్ వస్తూ ఉంది. అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ డాట్లుగా మీకు గ్రీన్ మధ్యలో కనిపిస్తున్నాయి. అన్నీ వాటర్. ఇవన్నీ అక్యుములేట్ అయ్యి ఒక చోట ఇందాక మనం వచ్చాం కదా ఫాల్స్, అటు ఆ సైడ్ నుంచి అటు ఫ్లో అవుతున్నాయి అనమాట. మనకి అలవ లేదు అంతే. ఈ పీక్ దాకా ఒకటి రీచ్ అయ్యాము. టాలెస్ట్ పీక్ వచ్చేసాము మేము. ఇది మన వ్యూ.
అదిగో ఆల్రెడీ నేను రికార్డ్ చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు వెనక స్కై కనపడుతుంది, నువ్వు నీట్గా మాట్లాడచ్చు తిరిగి పెద్దగా. ఏం కాదా, నేను తీస్తాను మాట్లాడు. ఏం ఫ్లో రాదు. ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్. మొత్తానికి ఎక్కాం 5 కిలోమీటర్స్ ఎక్కాము. అందరూ ఫోటోలు అయిపోయినారు, ఎంజాయ్ చేసి లేడు. అంతా బాగుంది, కొంచెం కష్టం, జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ హార్ట్ షేప్ ఇది కూడా ఉంది కానీ బాగుంటుంది, కనపడుతుంది. అంతే చెప్పగలిగినంత చేయలేదు. ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాలి కానీ కెమెరాలో బిగించుకోవడం అవసరం. చూసిన అంత కెమెరాలో ఫిక్స్ చేయాలంటే చాలా కష్టం. కెమెరాలో రికార్డ్ చేయలేము. సో కొన్ని వ్యూస్ ఉంటాయి కదా, ఓన్లీ చూడడం తప్ప మనం వర్ణించలేము. సో అలా ఉంది. అంతకు మించి ఇక్కడ పెద్ద ఓట్స్ కూడా ఏం లేవు. చుట్టూ స్కై పడుతుంది కదా, స్కై బాగుంది. అక్కడ వైట్గా కనిపించేదంతా స్కై అనమాట. స్కై వ్యూ చాలా బాగుంది. అక్కడ నుండి 20 minutes షూట్ చేసుకోవడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఎక్కువసేపు ఉండకూడదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అవుతుంది. ఇక్కడ నుండి చుట్టూ చూస్తే అలా ఉందన్నమాట, చాలా బాగుంది. నా దగ్గర ఎనర్జీ ఉంటే పైకి కూడా వెళ్ళొచ్చు, బట్ ఇప్పటికే చూస్తుంది దిగేటప్పుడు. దీనికోసం ఇంత యుద్ధమే చేసాం మేము, చాలా పెద్ద యుద్ధం చేసాం. చెప్పట్లేదు అసలు వర్త్ ఫర్ ట్రెక్కింగ్ అనమాట. చాలా బాగుంది, బట్ కొంచెం లైట్గా స్నో పడుతుంది, ఇంకా బాగుంటుంది అంట వ్యూ. దీనికోసమే పగలబడుతున్నారు, కొట్టుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే పొద్దున మాకు కనిపించిన వాళ్ళంతా ఇప్పుడు ఏడా ఉన్నారు. అదే విచిత్రమేనా. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ కమ్ విత్ యువర్ పార్ట్నర్స్, నో ప్రాబ్లం. అండ్ యూ నీడ్ టు బేర్ దెమ్. పై దాకా వచ్చేదాకా వాళ్ళు మీరే బేర్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు. వెళ్ళేటప్పుడు ఇంకా బేర్ చేయాలి. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు పాత బాగుంటుంది, వచ్చేటప్పుడు ఏముంది మజిల్స్ మాత్రమే స్ట్రెయిన్ అవుతాయి. వెళ్ళేటప్పుడు మజిల్తో పాటు ఉన్నాయన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట. గలగలలాడటం అంటారు కదా, అది దగ్గర దొర్లుకుంటూ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. మేము ఎక్కిందే 4 kilometers 5 kilometers దాకా ఉంది. అలాంటిది ఎక్కడి నుంచి ఆ కొండ చూడండి, అది దగ్గర 2 to 3 kilometers పైకే ఉంది. ఇంకా ఆడ దాకా మంచిగా ఉండి ఎక్కుతారు లేదో నాకైతే ఐడియా లేదు. అక్కడికి వేవ్ ఉండడానికి కనిపిస్తుంది కానీ మనకి ఎలో అంటే లేదు, ఇటు కూడా లేదు. అక్కడ పీక్ చూసారు కదా, అక్కడ దాకా వెళ్ళడానికి లేదు కానీ ఎక్కడి నుంచి చూస్తుంటే చాలా బాగుంది. సో అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, మేబీ ఆ మేఘాలు తగిలి అవి ఏమన్నా అలా ఏమైనా జరుగుతుందో ప్రాసెస్ మనకు తెలియదు. ఇంకా మన యూత్ ప్రశాంతంగా కూర్చొని నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కేదాకా అందరు బాగానే ఉన్నారు, ఎక్కిన తర్వాత మొఖాలు నల్లంగా పోయినాయి. ఎలిఫెంట్ అది నేను బాగా చూపించట్లేదు. ఇదేంద్ర వీడియో రికార్డ్ అవుతుంది, మా వీడియో రికార్డ్ అవుతున్నారు. ఇది సరేలే, ఏదో ఒకటి మాట్లాడండి కాసేపు. నేనైతే ఫుల్ వర్త్ అయ్యా. నేను 10,000 కాదు 12,000 పెట్టినా కానీ వర్త్ అయినా నాకు. అనుకున్నంత ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఎందుకంటే కవర్ చేసాం. మనం చేసిన ట్రెక్కింగ్ లో మోస్ట్ అడ్వెంచరస్ అంటే ఇదే. మళ్ళీ ఇక ఇలాంటి ట్రెక్కింగ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. బొచ్చుడు వస్తాయి ఇప్పటి వరకు రాలేదు. ఇది మోస్ట్ అడ్వెంచరస్ ఈ రోజు. ఇంకా చాలా ఉంటాయి కానీ మనం తగల్లా. కింద ఉన్నాడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, అర్థం కావట్లేదు. వెళ్ళిపోతే మనం ఏం చేయలేము, మనం అడగలేని పరిస్థితి. ఆల్రెడీ డబ్బులు నెట్ వస్తే పిఎన్ఆర్ చెక్ చేయొచ్చు కదా ఒకసారి. మాకు బొక్క కూడా రావట్లేదు, మాకు సిగ్నల్ రావట్లేదు. మళ్ళీ లూపులుగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే నేనైతే ఫుల్ తీసుకొని థమ్స్అప్ లో కలుపుతాను. తాగురా బాబు, తాగి పాడైపోయి చచ్చిపోరా సాగు.
మొత్తానికి ఏదేదో చేసావయ్యా, ఊపిరి ఆగిపోతుంది, ఆకలేస్తుంది, టిఫిన్ చేయలేదు. ఓరు బాబు ఆగండి రా. చేస్తుంటే మీకు అంత షోలా ఉంటుంది, బట్ ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమైపోద్ది హౌ హార్డ్ ఇట్ ఈజ్ అని. చాలా హార్డ్. సో మేము మాటల్లో వర్ణించలేకపోతున్నాం అనమాట, పెయిన్ఫుల్గా ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఎలిఫెంట్స్ వస్తుంది, 3 తర్వాత ఎలిఫెంట్స్ వస్తాయి అంట. దానివల్ల భయపడి మేము వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ, అంత కఠినమైన ప్రదేశంలో ఉన్నాం మేము ఇప్పుడు దిగాలంటే ఆల్మోస్ట్ 2 hours పెట్టింది. ఎక్కడ ట్రై చేస్తున్నారు కానీ మా వాళ్ళు అవ్వట్లేదు. అయితే ఇట్స్ టూ డేంజరస్. దిగేటప్పుడు